మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ కు రంగం సిద్దమైంది. ఈవీఎం ధ్వంసం కేసుతో పాటు హత్యాయత్నం కేసుల్లో ఆయన్ను పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకునే అవకాశాలున్నాయి. ఈవీఎం ధ్వంసం కేసు నమోదు చేయడంతో మాచర్ల నుంచి పరారైన పిన్నెల్లి నర్సరావుపేటలోని అనిల్ కుమార్ యాదవ్ నివాసంలో ఉన్నారు. ఆ కేసులో తనను అరెస్ట్ చేయకుండా కోర్టును ఆశ్రయించడంతో కోర్టు జూన్ 6 వరకు అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇవాల్టితో ఆ గడువు ముగుస్తోంది. దీంతో పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు సిద్దమయ్యారు పోలీసులు. పిన్నెల్లి మరోసారి తప్పించుకోకుండా అనిల్ కుమార్ ఇంటి దగ్గర నిఘా ఉంచారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ కు రంగం సిద్దమైంది. ఈవీఎం ధ్వంసం కేసుతో పాటు హత్యాయత్నం కేసుల్లో ఉన్న ఆయన్ను పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకునే అవకాశాలున్నాయి. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల మండలంలోనే పాల్వాయి గేటు దగ్గర ఉన్నటువంటి 202 ఏదైతే ఉందో పోలింగ్ బూత్ లో ఒక ఈవీఎం ను ఆయన ధ్వంసం చేయడం కానీ ఆ తర్వాత 3 హత్యాయత్నం కేసులు కూడా ఆయన పైన నమోదయ్యాయి. సో ఈ ఘటనలో నేపథ్యంలోనే అతను అరెస్ట్ చేయమని చెప్పేసి ఈసీ ఆదేశాలు జారీ చేయడం, ఆ తర్వాత పల్నాడు పోలీసులు రంగంలో దిగి అతన్ని అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ తర్వాత అతను తెలంగాణ గానీ ఇటు చెన్నై, బెంగళూరు పలు చోట్ల కూడా ఆయన కోసం వెతకడం కానీ పోలీసులు, ఆ తర్వాత ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ వేసుకోవడం కూడా ఇదంతా మనం చూసాం. అయితే తాజాగా హైకోర్టు ఆయనకి నర్సరావుపేట ఎస్పీ కార్యాలయంకి వెళ్లి రోజు సంతకం చేయాలని చెప్పేసి నర్సరావుపేట ప్రాంతాన్ని వదిలి ఎటు వెళ్లకూడదని చెప్పేసి కూడా హైకోర్టు కొన్ని షరతులతో కూడినటువంటి ముందస్తు బెయిల్ కూడా మంజూరు చేయడం జరిగింది. ఆ తర్వాత అప్పటి నుంచి కూడా నర్సరావుపేటలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు. ఆ తర్వాత ఈ నర్సరావుపేటలోనే 4వ తారీఖున కౌంటింగ్ కేంద్రాలకు వెళ్తాం. నిన్న ఈ రోజు మనం చూస్తే కూడా 2 రోజుల నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నివాసంలోనే ఉంటున్నారు. అయితే ముందస్తు బెయిల్ ఏదైతే ఉందో ఇచ్చిందో కోర్టు ఈ రోజు గడువు ముగిరింది, జూన్ 6వ తారీఖు. సో ఈ నేపథ్యంలోనే ఆయన మరొకసారి పోలీసులు కళ్ళు గప్పి పరారవుతారని చెప్పేసి పోలీసులు ముందస్తుగా అతను అరెస్ట్ చేసేందుకు అంటే కూడా ముందుగానే అతని మీద నిఘా ఏర్పాటు చేసినట్టు కూడా కనబడుతుంది. పోలీసులు అనిల్ కుమార్ నివాసం చుట్టూ కూడా పోలీసులు మఫ్టీలో గానీ కొన్ని చోట్ల వాళ్ళు ప్రత్యేకంగా కూడా నిఘా టీములు కూడా ఏర్పాటు చేసుకుని ఉన్నారు. మరోసారి పోలీసులు కళ్ళు గప్పి పిన్నెల్లి వెళ్తే పోలీసులకి ఒక సవాల్గా మారుతుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఉన్నారో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ రోజు జూన్ 6వ తేదీన కోర్టులో ఎలాంటి షరతులు ఆంక్షలు పెట్టకపోతే పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ నరసింహరావు, థ్యాంక్ యూ.